యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకున్నాం. 3వ వచనాన్ని చదువుకుందాం. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. ఉదయకాలము మీ వాక్యమును ధ్యానించే గొప్ప ధన్యత మాకందరికి అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. నాయనా, ఇక్కడున్న ప్రతి ఒక్కరి కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. వాక్యము మీది, మాటలు మీవి, వాగ్దానాలు మీవి, హెచ్చరికలు మీవి. వాక్యమును అర్థము చేసుకొనగలిగిన జ్ఞానమును మాకు అనుగ్రహించండి. మీ మెల్లని స్వరమును వినుటకు నాయనా మమ్మను సిద్ధపరచమని వేడుకుంటున్నాం. మీ దీనదానుసుని నోటి మాటలు, హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా చేయమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవి, సిద్ధమైన మనస్సు, వాక్యమును భద్రపరుచుకుని హృదయమును అనుగ్రహించమని సాతాను అంధకార శక్తులను, ఆటంకములను బంధిస్తూ మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలో ఉంచుకొని మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాసం మనం ఇటర్నల్ లైఫ్, నిత్య జీవము అనే అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ బైబిల్ గ్రంథంలో నిత్య జీవము అంటే ఏంటో యేసుక్రీస్తు ప్రభువారు స్వయముగా చెప్పిన ఏకైక వచనం. నిత్య జీవం అంటే ఏంటో యేసయ్య తన నోటి మాటలతో చెప్పిన ఒకే ఒక్క వచనం. నిత్య జీవం అనే మాట బైబిల్ గ్రంథంలో, క్రొత్త నిబంధనలో అనేక పరిస్థితులు, అనేక సందర్భాలలో వాడినప్పటికీ నిత్య జీవము యొక్క నిజమైన అర్థం, డెఫినేషన్ అంటారు చూడండి, ఆ డెఫినేషన్ ఇక్కడ మాత్రమే చెప్పబడింది. అంతేకాదు, నిత్య జీవము అంటే ఏంటో తెలియజేస్తున్న ఏకైక వచనము బైబిల్ గ్రంథం అంతటిలో ఇదొక్కటే. దీని తర్వాత ఏ వచనము లేదనమాట. నిత్య జీవం అంటే ఏంటి, ఈ వచనం అర్థం కాలేదు అంటే నిత్య జీవం అంటే ఏంటో కూడా అర్థం కాదు. కాబట్టి ఈ వాక్యాన్ని చక్కగా అర్థము చేసుకోగలగాల. ఏ వాక్యము ఆ వాక్యం అంటే చూడండి, 3వ వచనం 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. మొదట దీనికంటే ముందు నిత్య జీవము కానిది ఏంటో మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నిత్య జీవం అంటే ఏంటో, కానిది ఏంటి, మనం ముందు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నిత్య జీవం అంటే మనందరము అర్థం చేసుకునేది ఏంటంటే నిత్యము జీవించటం కదా, అంతము లేని జీవితం, శాశ్వతమైన జీవితం, దేవునితో చిరకాలము జీవితం. ఇవన్నీ మనము అనుకునేవి, ఇవన్నీ తప్పు కాదు, నిజమే, ఇవన్నీ నిజమే. కానీ ఇతరులు పొందలేనటువంటిది, దేవుని బిడ్డలు మాత్రమే పొందగలిగినది నిత్య జీవం అని మనం అనుకుంటాం వాక్యాన్ని బట్టి. ఎందుకంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో వ్రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యేసుక్రీస్తునందు విశ్వాసముంచటము ద్వారా పొందేటటువంటి నిత్య జీవము అంటే ఇతరులు పొందలేనిది అది. యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు మాత్రమే పొందగలిగినది అని వాక్యము తెలియజేస్తూ ఉంది.
క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే ఏమైపోతారంట? ఏమైపోతారు? యోహాను 3:16 బట్టి ఏమైపోతారంట? నశించిపోతారు. దే విల్ పెరిష్. నశించిపోతారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారు నశించిపోతారు. నశించిపోవటం అంటే ఏంటి? మన ఆలోచనలో ఏంటి? నరకానికి వెళ్ళిపోవటం, నరకాగ్నిలో నిరంతరం ఉండటం. నరకానికి వెళ్ళేవారు ఎంతకాలం బ్రతుకుతారు? ఎంతకాలం? శాశ్వత కాలం. నిత్య జీవము, నిత్య మరణము. వాళ్ళు కూడా బ్రతికే ఉంటారు కదా. మరి నిత్యము జీవించేదేముంది? నిత్య జీవం అంటే నిత్యము జీవించటం అని మనం అనుకుంటే నిత్యము నరకంలో కూడా బ్రతుకుతారు. నరకంలో కూడా నిత్యము బ్రతుకుతారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆత్మకు మరణము లేదు. ఆత్మ మండుతూనే ఉంటుంది. మండుతూ అక్కడ కూడా వాళ్ళు కూడా నిరంతరము బ్రతికే వాళ్ళే. కాబట్టి మనము కొంచెము లోతుగా ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. నిత్యత్వానికి వారు నరకములో జీవిస్తున్నారు. వారికి నిత్య జీవము లేదు. జీవము లేదు వారికి. నిత్యము మరణము, లేకపోతే నిత్యము నరకములో వారు బ్రతుకుతానే ఉన్నారు. నిత్యము వాళ్ళు అక్కడ జీవిస్తున్నారు. నిత్య జీవం అంటే నిత్యము జీవించటం అని ఇక్కడ యేసయ్య చెప్పటం లేదు. కానీ నిత్య జీవం అంటే ఏంటంటే దేవుని సన్నిహితముగా ఎరిగి ఉండటయే నిత్య జీవం అంటున్నాడు. నోయింగ్ గాడ్ ఇంటిమేట్లీ, నోయింగ్ జీసస్ ఇంటిమేట్లీ, చాలా వ్యక్తిగతముగా, చాలా సన్నిహితముగా యేసుక్రీస్తును ఎరుగుటయే, దేవుని ఎరుగుటయే నిత్య జీవము అంటున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. మన యొక్క ఆలోచనలు ఇప్పటి వరకు నిత్యము ప్రభువుతో ఉంటాం, నిత్యము ఆయనతో జీవిస్తాము అని మనం అనుకుంటూ ఉన్నాం. నిజమే, అది కూడా ఖచ్చితంగా నిత్యము జీవిస్తాము. కానీ యేసు ప్రభువారు ఈ లోకములో ప్రభువును ఎరిగి ఉండుటయే నిత్య జీవము అంటా ఉన్నారు. ఈ లోకములో ఉండే అన్ని రకాల సంబంధాలలో అతి సన్నిహితమైన సంబంధం ఏది చెప్పగలరా? ఏ సంబంధం చెప్పండి? సన్నిహితమైన సంబంధం, అన్యోన్యమైన సంబంధం, భార్యాభర్తల సంబంధం. అన్నదమ్ములకి, తల్లిదండ్రులకి, పిల్లలకు ఉండే సంబంధాలకి ఖచ్చితంగా డిఫరెన్షియేషన్స్ రకరకాలుగా ఉంటాయి. కానీ భార్యాభర్తల మధ్య సంబంధం అనేది సన్నిహిత సంబంధం. బైబిల్ గ్రంథం దీని గురించి చాలా లోతుగా ఈ మాటలు మరి మనకు తెలియజేస్తూ ఉంది. ఒకరిని ఒకరు ఎరిగి ఉండే సంబంధం, ఒకరిని ఒకరు అర్థము చేసుకునే సంబంధం, ఒకరిని ఒకరు గౌరవించుకునే సంబంధం, ఒకరిని ఒకరు గణపరుచుకునే సంబంధం. భార్యాభర్తల సంబంధము అలాగుంటుంది. ఇకనే దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, వారు ఏక శరీరము అంటాడు. వారు ఏక శరీరము. దే ఆర్ నాట్ టూ డిఫరెంట్ బాడీస్, దే ఆర్ వన్. దే ఆర్ వన్. వివాహ బంధములో వారు ఏక శరీరముగా మారుతున్నారని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే ఈ భార్యాభర్తల సంబంధం అనేది దేవుడు ఏర్పాటు చేసిన సంబంధం, దేవుని యొక్క చిరకాల ఆలోచన, దేవుని యొక్క మరి ఏర్పాటు ఈ సంబంధం. కాబట్టి ఈ సంబంధం ఏంటో మరి బైబిల్ గ్రంథంలో చక్కగా వ్రాయబడింది. ఈ సంబంధము పవిత్ర బంధముగా దేవుడు ఆది కాలంలో చేసినప్పటికీ మానవుని యొక్క అవిధేయత, మానవుని యొక్క పాపము, మానవుని యొక్క మరి దురాలోచనలు, వీటన్నిటి వలన ఈ బంధము ఏమైపోయిందంటే నవ్వుల పాలైపోయింది. చాలామందికి అవహేళన చేయటానికి అవకాశాన్ని ఇచ్చింది. ఈ బంధము అపవిత్ర బంధముగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇతర దేశాల్లో అయితే ఈ బంధానికి అసలు విలువే లేదు. వాళ్ళు వితిన్ మినిట్స్లోనే వాళ్ళ బంధాలను తెంపుకోగలరు, వితిన్ మినిట్స్లోనే మళ్ళీ బంధాలను కలుపుకోగలరు. కానీ కొన్ని దేశాల్లో, మన దేశం లాంటి కొన్ని సాంప్రదాయ దేశాలలో మరి భార్యాభర్తల బంధానికి కొంచెం విలువ ఉంది. ఎందుకంటే ఈ బంధానికి కొంచెము మరి విలువ మన దేశాల్లో ఇస్తారు కాబట్టి మనకి కొంచెము మన దేశంలో ప్రాధాన్యత ఉంది, కొంచెం ప్రత్యేకత ఉంది, కొంచెం దీనికి ఇంపార్టెన్సు మనం ఇవ్వటం జరుగుతూ ఉంది. కానీ మనం కూడా కొంచెము క్రైస్తవులముగా
ఈ బంధానికి చాలా ప్రాముఖ్యత ఇస్తాం. క్రైస్తవ బంధాలు మరి ఈ మధ్య కాలంలో అయితే అవి కూడా ఎక్కువైపోయినాయి అనుకోండి. క్రైస్తవుల కేసులు కూడా ఎక్కువైపోయినాయి. లాయర్ గారికి తెలుసు, చాలామంది క్రైస్తవుల కేసులు ఈ మధ్య కోర్టులు మెట్లెక్కుతున్నాయి. కాబట్టి ఈ మధ్య ఈ బంధానికి విలువ లేకుండా పోతా ఉంది. కానీ భార్యాభర్తల మధ్య బంధము చాలా శాశ్వతమైన బంధం. దీనిలో దాపరికాలు ఉండవు. ఒకరినొకరు బాగుగా ఎరిగి ఉంటారు. చాలామంది ఈ దినాల్లో కొత్త ఫ్యాషన్ ఒకటి ప్రారంభించారు. పెళ్ళికి ముందే ఒకరినొకరు బాగా ఎరిగి ఉండాలంట, ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలంట. లివింగ్ టుగెదర్ అనే కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ముందు బాగా అన్నీ ఎంజాయ్ చేసి బాగా చేసి తర్వాత ఏదో ఒకరోజు ముఖం మొత్తుద్దు కదా, ఆ రోజున లేదు నీకు నాకు సెట్ కాలేదు, చలో గెట్ అవుట్. ఇది కొత్త కల్చర్ అన్నమాట, కొత్త ఏర్పాట్లు ఇదంతా. కానీ దేవుడు మానవులకు చేసిన పవిత్రమైన బంధము భార్యాభర్తల సంబంధం. మరి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు దీని గురించి వ్రాయబడినాయి. చాలా పవిత్రమైన బంధముగా ఇది ఉండాలని ధర్మశాస్త్రములైతే దేవుడు ఎన్నో రకాల ఆజ్ఞలు వారికి ఈ బంధముల గురించి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దీన్ని మనం లోకరీతిగా మనం ఆలోచించినప్పుడు ఇది శారీరక సంబంధం, శారీరక సంబంధం, ఇది శారీరక బంధం. అలానే ఆత్మీయ సంబంధం, ఆత్మలో సంబంధము మనము దేవునితోటి యేసుక్రీస్తు ప్రభువారితోటి కలిగి ఉండాలంటాడు. ఆయనను మనం ఎరిగి ఉండాలి అంటాడు. మనకు ఉండవలసిన ఐక్యత, దేవునితో మనకు ఉండవలసిన ఈ సన్నిహిత సంబంధం ఈ లోకంలో ఒక స్త్రీ పురుషుడు అంటే ఒక భార్య భర్తల మధ్య ఉండే సంబంధముతో బైబిల్ గ్రంథములో పోల్చబడింది. స్త్రీ పురుషుల సంబంధము శరీర సంబంధము, కానీ దేవునితో మన సంబంధము ఆధ్యాత్మిక సంబంధం. వాక్యాన్ని చదువుదాం, గమనించండి. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 16-17 వచనాలు. వేషితో కలుసుకొనివాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరు ఎరుగరా, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏక ఆత్మయై ఉన్నాడు. ప్రభువుతో కలుసుకొనివాడు ఏక ఆత్మయై ఉన్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రములో మరి వ్యభిచారము గురించిన భయంకరమైన సంగతులు అక్కడ మనం చూస్తాం. దానిని గురించిన పాపము, ఆ పాపము ఎంత భయంకరమైనదో, ఆ పాపమునకు ఎంత భయంకరమైన శిక్షలు ఉన్నాయో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఆ పాపములో పట్టబడిన వారికి మరణశిక్షే, రాళ్లతో చావగొడతారన్నమాట. రాళ్లతో చావగొట్టడమే. అడల్టరీ ఈజ్ ఎ టెరిబుల్ సిన్ అకార్డింగ్ టు ద బైబుల్, వాక్య ప్రకారం. కానీ మరి ఇదే విధముగా దేవునితో సంబంధాన్ని మరి ఈ సంబంధంతో పోల్చినప్పుడు ఒకసారి మనం ఆలోచించాల. ధర్మశాస్త్రములో మరి ఈ సంబంధము మరి ఇతరులతో వెళ్ళినా కూడా వారు ఏక శరీరం అని మోషే రాశాడని పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. ఆత్మలో దేవునితో ఐక్యపరచబడతాము అని పౌలు భక్తుడు ఆ క్రింది మాటలోనే వ్రాసినాడు. దేవునితో ఐక్యపరచబడటం, దేవునితో సంబంధం, దేవునితో సన్నిహిత సహవాసం కలిగి ఉండటము ఆత్మలో సంబంధము అంటున్నాడు. శారీరక సంబంధాలు, లోక సంబంధాలు అపవిత్రమైనవిగా ఉండవచ్చు, కానీ దేవునితో మన సంబంధము అతి పవిత్రమైన సంబంధం. క్రీస్తును ఎరిగి ఉండటం అంటున్నాడు. వాక్యమును ఎరిగి ఉండటము. వాక్యము ఈ దినాల్లో వాక్యము చాలా బాగా మనకు తెలుసు, కానీ వాక్యములో ఉన్న దేవుడు తెలియటంలా. వాక్యములో ఉన్న దేవుడు తెలియటం లేదు. వాక్యాన్ని ఎరిగి ఉంటే దేవుణ్ణి ఎరిగి ఉంటారు అనుకోవటానికి అవకాశమే. చాలామంది గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తారు, బైబిల్ తెరవకుండా కంఠోపాఠంగా ఎన్నో వాక్యాలు చెప్తూ ఉంటారు, కానీ వారి వ్యక్తిగతముగా దేవునితో సంబంధము లేనివారుగా ఉంటారు. కాబట్టి ఈ వాక్యం అనేది, వాక్యము చదవటం అనేది మన తలకు సంబంధించింది, మన మెదడుకు సంబంధించింది. మెదడులోకి వాక్యాన్ని ఎక్కిస్తాం, కానీ దేవునితో సంబంధం అనేది హృదయానికి సంబంధించింది. హృదయములో దేవునితో ఐక్యత,
ఆత్మలో దేవునితో ఐక్యత కలిగి ఉండాలన్నమాట. దేవుని ఎరుగుట అంటే హృదయములో దేవునితో కలుసుకొనటం అన్నమాట. మనస్సుతోనో లేకపోతే నోటితోనో దేవుని ఆరాధించటం కాదు, కానీ దేవుని ఎరుగుట అంటే మరి దేవుని ఆత్మలో ఐక్యత కలిగి ఉండటం. వాక్యము ఎరిగి ఉండటం అంటే మరి వాక్యం ఎరిగిన వారు కూడా పాపములో ఉండవచ్చు, పాపపు కార్యాలు చేస్తూ ఉండవచ్చు, భయంకరమైన పనులు చేస్తూ ఉండవచ్చు. ఎంతోమందిని మనం చూస్తున్నాం ఈ దినాల్లో. భయంకరమైన పాపాలలో పట్టబడుతున్న దైవ సేవకులు లేకపోలేదు, విశ్వాసులు లేకపోలేదు. మంచి మంచి భక్తులుగా లేకపోతే విశ్వాసులుగా చలామణి అయ్యేవాళ్ళు, గొప్ప గొప్ప దైవ సేవకులుగా చలామణి అయ్యేవాళ్ళు. మరి ఎన్ని కేసులు మనం ప్రతిదినం చూస్తున్నాం, ఎన్ని కేసులు మనం చూస్తున్నాం. సంఘాల్లో జరిగే కేసులు, మరి సంఘాల్లో జరిగే మరి గందరగోళ పరిస్థితులు, ఇవన్నీ చూస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ చూస్తే భయంకరమైన పాపముల్లో ఉంటారు. స్టేజీలు ఎక్కితే ఒక దంపుడుగా ప్రసంగాలు చెప్తూ ఉంటారు. ఎన్నో వాక్యాలు వాళ్ళకొచ్చు, కానీ దే డోంట్ నో గాడ్. వారికి దేవుడు లేడు. వారు వాక్యమును ఎరిగిన వారే, కానీ వారు పాపములో జీవిస్తూ ఉన్నవారు. పాపము చేస్తూ ఉండవచ్చు, కానీ దేవుని ఎరిగిన వారు పాపము చేయరు అంతే, పాపము చేయరు. వాక్యమును ఎరిగిన వారు పాపము చేయవచ్చు, కానీ దేవుని ఎరిగిన వారు పాపము చేయరు, పాపము చేయలేరు. ఎందుకంటే దేవుడు వారిని కంట్రోల్ చేస్తూ ఉంటారు. వాక్యం ఎరిగిన వారు మనకెంతోమంది దినాల్లో కనపడతా ఉన్నారు. ఎంతోమంది దైవజనులు కనపడతా ఉన్నారు. మరి వారి తలల్లో ఎంతో జ్ఞానం ఉంది, వాక్య జ్ఞానము, కానీ హృదయములో దేవుడు లేకపోయి ఉండి ఉండవచ్చు. ఇక్కడున్న మనలో కూడా చాలామందికి తలలో ఎంతో జ్ఞానం ఉండి ఉండవచ్చు, కానీ హృదయములో దేవుడు లేని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. హృదయంలో వాక్యము లేకపోతే మరి వాక్యమైన దేవుడు ఉండి ఉండకపోవచ్చు. దావీదు అందుకే అంటాడు, 119వ సంకీర్తన ఈరోజు మనం చదువుకున్నాం. 119వ సంకీర్తన 11వ వచనములో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు ఎక్కడుంచుకున్నాను? నా తలలోనా, లేకపోతే నా మెదడులోనా, నా తల కింద ఎక్కడుంచుకున్నాడంట వాక్యం? నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నా తలలో మెదడులో కాదండి, నా హృదయములో నీ వాక్యము. దేవుని ఎరిగి ఉండటం అంటే వాక్యాలను కంటతా పట్టడం కాదు. చాలామంది దైవజనులు ఈ దినాలలో ఆవేశపూరితంగా వాక్యాలను వల్లిస్తూ, వాక్యాలను గంటాపదంగా చెప్తూ ప్రజలను మోసము చేస్తూ ఉన్నారు. చాలామంది ఈ ఫేస్బుక్ లైవ్లు వచ్చిన తర్వాత, యూట్యూబ్ లైవ్లు వచ్చిన తర్వాత ఇదే పని వాళ్ళకి తెలిసిన వాక్యాలల్లా వల్లిస్తూ ఉంటారు. కళ్ళు మూసుకొని చెప్తా ఉంటారు. దే డోంట్ నో గాడ్. ఎంతోమంది ప్రజలను వారు మోసం చేస్తూ ఉన్నారు. చాలామంది ఇంప్రెస్ అయిపోతూ ఉంటారు. ఏంట్రా ఈ పాస్టర్ గారికి, లేకపోతే ఈయనకి ఇంత వాక్య జ్ఞానం ఉంది, ఇన్ని వాక్యాలు చెప్పేస్తున్నాడే, బైబిల్ చూడకుండా నాకు 10 వాక్యాలు కూడా పట్టుమని రావే. పట్టుమని 10 వాక్యాలు రాని వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు గొప్ప దైవజనులు అనుకుంటారు. వాళ్ళకి మించిన వాళ్ళు లేరనుకుంటారు. బాగా ఇంప్రెస్ అయిపోతారు. వాళ్ళ మాయలో పడిపోతూ ఉంటారు. వాళ్ళకంటే సాతానికి ఇంకా ఎక్కువ వాక్యం తెలుసండి. సాతానికి తెలియని వాక్యమా చెప్పండి? సాతానికి ఎన్నో వాక్యాలు తెలుసు. యేసయ్యతోటే సాతాను వాక్యంతో పోరాడాడు, వాదించాడు సాతాను వాక్యంతో. కాబట్టి సాతానుకు వాక్యము బాగా తెలుసు. యేసయ్య ఎరిగినంతగా వాక్యాన్ని ఎరిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఆయనే వాక్యం. కాబట్టి ఆయనకు వాక్యము బాగా తెలుసు. యేసయ్య దినాల్లో వాక్యాన్ని ఎరిగిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళనేమని పిలిచేవారంటే ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు. ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు. ఎందుకంటే వారికి బాల్యము నుంచే కంటత అన్నమాట వాక్యం. వారికి బాల్యము నుంచే కంటత. వారి మెదడులో వాక్యము నిక్షిప్తమైపోయింది. వాక్యము ఎక్కడ ఏది ఉందో వాళ్ళకి తెలుసు.
ఎక్కడ ఏది ఉందో వాళ్ళకి బైబిల్ చూడకుండా లేకపోతే గ్రంథము చూడకుండా వాళ్ళు చెప్పగలరు. అట్లా పోల్చుకుంటే బైబిలుని లేకపోతే ఇంకా వాళ్ళ మత గ్రంథాలని, ఇతర మత గ్రంథాలని, ఈ లోకంలో ఉన్న మత గ్రంథాలన్నిటినీ అవపోసన పెట్టిన ఒక ఆయన ఉన్నాడు. తెలుసా మీకు ఆయన ఎవరో? అన్ని ఉపనిషత్తులు కావచ్చు, అరణ్యకాండలు, ఆ కాండలు, ఈ కాండలు, మొత్తం ఎక్కడ ఏది ఉందో ఆయనకి తెలుసు. ఆయన ఎవరో తెలుసా? జకీర్ నాయక్. ఎప్పుడన్నా చూస్తే మీకు టీవీలో కనపడతా ఉంటాడు. పీస్ టీవీయో ఏదో టీవీ, ఆ టీవీలో వస్తూ ఉంటాడు జకీర్ నాయక్. ఆయనకి బైబిల్ కాదు, యూదుల మత గ్రంథాలు కాదు, హైందవ మత గ్రంథాలు కాదు, ముస్లిం మత గ్రంథాలు కాదు, జైనుల మత గ్రంథాలు కాదు, ప్రతి మతము యొక్క మత గ్రంథము ఆయనకి కంటత. ఎంత జ్ఞానమో మరి అది తెలియదు. అన్నీ తెలుసు, కానీ ఆయనకి నిజదేవుడు ఎవరో ఇప్పటికీ తెలియదు. ఎంత జ్ఞానం సంపాదించాడు కానీ యేసుక్రీస్తు ప్రభువారు నిజదేవుడని గుర్తించలేకపోయాడు. అట్లాగే చాలామంది ఈ దినాల్లో ఉన్నారు. మరి యేసయ్య దినాలలో ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు. మరి వారికి వాక్యము బాగా తెలుసు, కానీ దేవుడెవరో వారికి తెలియదు. దే డోంట్ నో గాడ్. దేవుడెవరో వారికి తెలియదు. ఇది ఎక్కడ ఉన్నా మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన సంగతి. మన వాక్యాన్ని ఎరిగి ఉన్నామా, లేకపోతే వాక్యమై ఉన్న దేవుని ఎరిగి ఉన్నామా? అది మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన విషయం. వాక్యాన్ని ఎరిగి ఉంటే, వాక్యం ఎరిగిన వారు పాపంలో జీవిస్తూ ఉండవచ్చు, వాక్యం ఎరిగిన వారు పాపంలో బ్రతుకుతూ ఉండవచ్చు. కానీ దేవుని ఎరిగిన వారు పాపాన్ని అసహ్యించుకుంటారు. దేవుని ఎరిగిన వారు పాపమునకు దూరముగా ఉంటారు. దేవుని ఎరిగిన వారు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటారు. దేవుని ఎరిగిన వారు దేవుని అడుగుజాడలో నడుచుకోవడానికి ప్రతినిత్యము ప్రయత్నిస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథం మనకి చాలా తేటగా మనకు తెలియజేస్తూ ఉంది. ఈరోజు మనము చదివిన మాట ఒక్కసారి మరలా గమనించండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనము, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఇటర్నల్ లైఫ్ ఈజ్ టు నో జీసస్ క్రైస్ట్ పర్సనల్లీ, వెరీ పర్సనల్లీ. యేసుక్రీస్తును వ్యక్తిగతముగా ఎరిగి ఉండుటయే నిత్య జీవం అంటున్నాడు. రెండు విషయాలు మీకు చెప్తాను. నోయింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్, నోయింగ్ జీసస్ క్రైస్ట్. రెండిటికి తేడా ఉందా? రెండు ఒకటేనా? కొద్ది ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు చెప్పండి. నోయింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్, నోయింగ్ జీసస్ క్రైస్ట్, రెండు ఒకటేనా? వేరువేరా? వేరువేరు. ఎంత వేరుంది? ఏం వేరుంది చెప్పండి. నోయింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అంటే యేసుక్రీస్తును గురించి తెలుసుకొని ఉండటం. యేసుక్రీస్తును గురించి తెలియని వాళ్ళు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? దెర్ ఈస్ నన్. యేసుక్రీస్తు గురించి అందరికీ తెలుసు. యేసుక్రీస్తును గురించి తెలియని వారు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించబడింది. అన్ని దేశాలలో సువార్త వినిపించబడింది. అన్ని దేశాలలో యేసుక్రీస్తును గురించిన సమాచారం ఉంది. అందరికీ యేసయ్య గురించి తెలుసు. కానీ యేసుక్రీస్తును ఎరిగిన వారు ఎంతమంది? యేసుక్రీస్తు గురించి తెలుసుకోవటం కాదు, యేసుక్రీస్తునే తెలుసుకోవటం ముఖ్యం. అట్లానే యేసుక్రీస్తు గురించి తెలుసుకొని ఉండటము కంటే యేసుక్రీస్తును తెలుసుకొని ఉంటే మనకి ఎంత పనులు జరుగుతాయి ఒకసారి ఆలోచన చేయండి. ప్రధానమంత్రిని ఎరిగి ఉంటే మనకు అన్ని పనులు ఈ లోకంలో జరిగితే, దేవుని వ్యక్తిగతముగా మనం ఎరిగి ఉంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మీరెప్పుడైనా నా దగ్గరికి రావచ్చు, నువ్వెప్పుడు ప్రార్థన చేసినా ఆయన వింటారు. నీకు వ్యక్తిగతముగా ఆయనతో సంబంధం లేకపోతే నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? ఎలా ఆయన దగ్గరికి వెళ్తావు? ఎలా ఆయన దగ్గర నుంచి సమాధానాన్ని పొందుకుంటావు? లోక సంబంధముగా, లోక రీతిగా మనకు ఎన్నో పనులు వ్యక్తిగతంగా తెలుసుంటే మనకు ఎన్నో జరుగుతాయే. అంటే వ్యక్తిగత సంబంధం మనకుంటే
సన్నిహిత సంబంధం మనకుంటే, మనం ఎరిగిన వారైతే ఎన్నో పనులు మనం చేయగలగచ్చు. యేసయ్యను మనం వ్యక్తిగతముగా ఎరిగి ఉంటే ఎన్ని పనులైనా ఆయన ద్వారా మనం చేయించుకోవచ్చు, ఎన్ని ఆశీర్వాదాలైనా ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవచ్చు. కానీ ఆయన ఎరిగి లేకపోతే, జస్ట్ ఆయన గురించి తెలుసుకొని ఉంటే ఏ పనులు జరగవు మనకి. ఎందుకంటే యేసుక్రీస్తును ఎరిగి ఉండుటయే నిత్య జీవము అంటున్నాడు. ఈరోజు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. చాలామందికి యేసయ్య గురించి తెలుసు, కానీ యేసయ్య ఎవరో తెలియటంలా. యేసయ్యను తెలుసుకోవాలనే ఆలోచన కూడా చాలామందికి లేదు. యేసు ప్రభువుని ఎరిగిన వారు ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 52వ వచనములో యేసయ్య ఒక శాస్త్రిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒక శాస్త్రి, ముందు ఆయన శాస్త్రిగా ఉన్నాడు, ఆయనకి బాగుగా వాక్యము తెలుసు. వాక్యం ఎరిగిన వ్యక్తి తరువాత శిష్యునిగా మారాడంట. శిష్యునిగా మారాడు. శాస్త్రి వాక్యమునే ఎరిగినవాడు, శిష్యుడు దేవుని ఎరిగినవాడు. శిష్యుడు దేవుని ఎరిగినవాడు. హీ నోస్ గాడ్ పర్సనల్లీ. ఇంతకుముందు ఆయనకి కేవలం వాక్యమే తెలుసు, వాక్యాన్నే బోధిస్తున్నాడు, కానీ దేవుడు ఎవరో తెలుసుకోలేకపోయాడు. దేవుణ్ణి ఇతరులకు పరిచయం చేయలేకపోయాడు. వాక్యాన్ని తరతరాలుగా బోధిస్తూ ఉన్నారు. కాబట్టి పాత నిబంధనలో మనకి నిత్య జీవం అనే మాట ఎక్కడా కనపడదు. కానీ క్రొత్త నిబంధనలో ఉన్న వారందరికీ దేవుడిచ్చిన గొప్ప వరము ఏంటంటే నిత్య జీవం. ఇది ఎక్కడ దొరుకుతుందంటే కూడా వాక్యంలో మనకు తెలియజేస్తూ ఉంది. మరి దేవుని వాక్యంలో మనకు తెలియజేస్తూ ఉంది. ఆయనను ఎరుగటయే నిత్య జీవము. ఆయన ఎరుగుటయే నిత్య జీవము. నిత్యము అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆరంభము లేదు, అంతము కూడా లేదు. ఈ లోకంలో తల్లి గర్భంలో పుట్టిన మనందరికీ ఆరంభం ఉంది కదా, ఆరంభం ఉంది. కానీ అంతము లేని జీవితము దేవుడు మనకు వాగ్దానం చేసినప్పటికీ మనందరికీ ఆరంభం ఉంది. కాబట్టి మనకి నిత్యము అనే మాట మనకు వర్తించదు. అదేగా, దేవదూతలకు కూడా ఈ మాట వర్తించదు. ఎందుకంటే వారు కూడా దేవుని చేత సృజించబడిన వారే. ఏదో ఒక సమయంలో వారు కూడా దేవుని చేత సృజించబడిన వారే, వారికి కూడా వర్తించదు. ఇటర్నల్ మీన్స్ నో బిగినింగ్ అండ్ నో ఎండ్. ఆది లేదు, అంతము లేదు. ఆ నిత్య జీవం అనే మాట ఒకే ఒక్కరికి వర్తిస్తుంది. ఎవరికి? దేవునికి మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే ఆది అంతము లేనిది దేవునికి మాత్రమే. అందుకని వాక్యము మరి యేసుక్రీస్తు ప్రభువారు చాలా సందర్భాల్లో తెలియజేస్తారు. నేను రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో యేసయ్య అంటారు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. అలాగే ప్రకటన గ్రంథం 21:6లో అంటారు, నేనే అల్ఫాయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. ఆయనకు మాత్రమే ఆరంభము లేదు, అంతము లేదు. ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడు, ఉండేవాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. కాబట్టి ప్రభువుని ఎరుగటయే నిత్య జీవము. ఆయన ఎరిగిన వారికి నిత్య జీవం అంటే, ఆయన ఎరిగిన వారందరికీ ఇది ఎంత గొప్ప ధన్యత ఆలోచన చేయండి. ఆయన ఎరిగిన వారందరికీ ఎంత గొప్ప ధన్యత. నిత్య జీవం ఆయన ఎరిగిన వారందరికీ నిత్య జీవం. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు హ్యావ్ ఇటర్నల్ లైఫ్. అంటే దేవునికి మాత్రమే వర్తించే ఆ నిత్య జీవము నీవు నేను ఈ లోక సంబంధులముగా, మానవ మాత్రులముగా మనం కలిగి ఉండటము ఎంత గొప్ప ఆధిక్యత. అంటే దేవునికి కలిగిన జీవమును నేను కూడా కలిగి ఉంటాను. ఈ నిత్య జీవము పొందుట కొరకు ప్రతి క్రైస్తవ విశ్వాసి ఎంతో ప్రయాసపడాలా. కొంతమంది ప్రయాసపడుతుంటారు కూడా. ఆదివారం వస్తారు, వాక్యం వింటారు, ఏదో వాక్యం చేత పట్టబడతారు, మరి సంధించబడతారు. నేను మారాలి అనుకుంటూ ఉంటారు, మార్చుకోవాలి అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని దినాల తర్వాత మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటారు.
మళ్ళీ ఆదివారం వస్తారు. ఆదివారం వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో వాక్యం చేత పట్టబడతారు. నేను మారాలి, ఈ విషయంలో నేను మార్పు చెందాలి అని తీర్మానం చేసుకుంటారు. మళ్ళీ 2 రోజులకి ఆ తీర్మానాన్ని కూడా మర్చిపోతారు. ప్రయాసపడాలా. నిత్య జీవం పొందటం అంటే మరి దేవుడు కలిగిన జీవాన్ని పొందటము సాధ్యమయ్యే విషయం కాదు, సాధారణమైన విషయం కాదు, మన ఊహలకు అందని విషయం. ఆది అంతము లేని దేవునికి సంబంధించిన ఆ మాట నీకు నాకు వర్తిస్తుందంటే ఏంటి? ఎంత గొప్ప ఆధిక్యత అది, ఎంత గొప్ప ఆధిక్యత. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు కదా, ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. కానీ ధర్మశాస్త్రాన్ని పాటించగలిగారా వాళ్ళు? ధర్మశాస్త్రంలో ఎన్నో కట్టడలు, ఎన్నో న్యాయ విధులు, ఎన్నో ఆజ్ఞలు వారికి ఇవ్వబడినాయి. పాటించగలిగారా? ఇశ్రాయేలీయులు జీవిత కాలములో ఎవరు ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోయినారు. తూచా తప్పకుండా పాటించటం అంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ఎ మ్యాన్. ఏ వ్యక్తికైనా, ఎంత గొప్ప వ్యక్తికైనా మరి ధర్మశాస్త్రాన్ని పాటించటము అసాధ్యమైన విషయం. దానిని వారి పాటించలేరు అని దేవునికి కూడా తెలుసు. హీ నోస్ ది బిగినింగ్ కదా, హీ నోస్ ద ఎండ్ ఆల్సో. వారు పాటించలేరని దేవునికి తెలిసినప్పటికీ ఎందుకు ఇచ్చారు వాళ్ళకి ధర్మశాస్త్రం? ఆలోచన చేయండి, ఎందుకు ఇచ్చారు వాళ్ళకి ధర్మశాస్త్రం? వాళ్ళు ఈ పాటించలేరు. మనం చదువుతూ ఉంటే ధర్మశాస్త్రాన్ని, ఇది మన వల్ల అయ్యే పని కాదయ్యా అని అనిపిస్తూ ఉంటుంది. ఏ మానవుడికి ఇది సాధ్యం కాదు ఈ పాటించటం. కానీ బైబిల్లో కొంతమంది గురించి వ్రాశారు, వాళ్ళు సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నడుచుకున్నారని జకరియా, ఎలీసబెతుల గురించి వ్రాశారు. ఇశ్రాయేలీయులు ఎవరు పాటించలేకపోయారు. దేవునికి తెలిసినా ఎందుకు దేవుడు ఇచ్చారంటే, మీ ప్రయత్నము, మీ ప్రయాసతోటి నా అంతస్తుకు మీరు రావటము ఇంపాసిబుల్. నేను పరిశుద్ధుడైన దేవుడను, మీరు కూడా పరిశుద్ధుడై ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ధర్మశాస్త్రం మీకు ఇస్తున్నాను. కానీ మీ వ్యక్తిగత శ్రద్ధ, మీ వ్యక్తిగత ప్రయాసతోటి నా స్థాయికి మీరు ఎప్పుడూ యు నీడ్ మై హెల్ప్. మీరు నా మీద ఆధారపడాలా, మీరు నా వైపు చూడాలా. మీరు నా మీద ఆధారపడితే నేను మీకు శక్తినిస్తాను ఈ ధర్మశాస్త్రాన్ని పాటించడానికి. వారు పరిపూర్ణముగా దేవునికి విధేయులవుతారని, పరిపూర్ణముగా దేవుని మీద ఆధారపడతారని దేవుడు వారికి ఒక పాఠాన్ని నేర్పించడానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. దేవుని సహాయం మాకు కావాలని వారు తెలుసుకోవాలని ఆ ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చారు. ఎవరైతే ఆ పాఠాన్ని నేర్చుకుంటారో, ఆ సత్యాన్ని గ్రహిస్తారో, అప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఆయన మీద సంపూర్ణముగా ఆధారపడతారు. దావీదు మనకు ఒక ఉదాహరణ. మొదట ఆయన ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని బాగా ఎరిగినవాడు, కానీ పాటించలేకపోయాడు. పాపంలో పడిపోయిన తరువాత ఆయనకి తెలిసి వచ్చింది, నేను నా స్వశక్తితో నేను నిలబడలేను, నా స్వశక్తితోటి నేను పాపము చేయకుండా ఉండలేను. అందుకని దేవుని మీద సంపూర్ణముగా ఆధారపడ్డాడు. దేవుని మీద సంపూర్ణముగా డిపెండ్ అయిన తర్వాత ఆయన పాపము చేయటానికి భయపడ్డాడు. వాక్యం మనకి తేటగా ఈ విషయాలన్నీ తెలియజేస్తూ ఉంది. మరి కొత్త నిబంధనలో మనకి ఈ సంగతి మనకి తేటగా తెలియజేయబడతా ఉంది. దేవుడు పరిశుద్ధాత్మను పరలోకము నుండి ఈ లోకానికి పంపించారు. పెంతెకోస్తు దినాన ప్రజలందరూ, అంటే ఆ దినాన ఉన్న శిష్యులందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. పాత నిబంధనలో ఎవరు పరిశుద్ధాత్మను తమలో కలిగి ఉండలేదు. పరిశుద్ధాత్మ దేవుని తమలో కలిగి ఉండలేదని మనకు వాక్యం తెలియజేస్తాం. పాత నిబంధనలో చాలామంది మీదకు దేవుని ఆత్మ వచ్చినట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉన్నట్లుగా మనం చూడం. న్యాయాధిపతుల గ్రంథంలో మరి గిద్యోను గురించి వ్రాయబడిన ఒక మాట చదువుదాం, చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 34వ వచనంలో, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. న్యాయాధిపతులు 13:25లో, యెహోవా ఆత్మ
సంసోనును రేపుటకు మొదలుపెట్టెను. అదే గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా ఆత్మ అతని ప్రేరేపించెను అని వ్రాయబడింది. ఇలా చాలా మందిని గురించి మనం బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో చదువుతాం. దావీదు మీదకు దేవుని ఆత్మ వచ్చిందని వ్రాయబడింది. ఎలీషా మీదకు దేవుని ఆత్మ వచ్చింది. కానీ ఎవరు పరిశుద్ధ ఆత్మ చేత నింపబడలేదంటే వారి లోనికి రాలేదు అని వ్రాయబడింది. హోలీ స్పిరిట్, గాడ్ స్పిరిట్ వాజ్ అపాన్ దెమ్, నాట్ ఇన్ దెమ్. రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. దేవుని ఆత్మ వారి మీదకు వచ్చింది కానీ వారిలో ఉండలేదని పాత నిబంధనలో మనకి తెలియబడతా ఉంది. పాత నిబంధనలో మరి భక్తులందరూ ఆత్మచేత ఆవేశపూరితులయ్యారు, ఆత్మచేత నడిపించబడ్డారు, ఆత్మ సహాయాన్ని వారు పొందుకున్నారు. దేవుని ఆత్మ వారి మీదకు వచ్చినప్పుడు వారంతా దేవుని కొరకు లేకపోతే దేవుని పక్షముగా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, శూర కార్యాలు దేవుని పక్షముగా జరిగించినట్లుగా మనం చూస్తాం. కానీ ఆత్మ ఆయనలో అంటే ఆయన అంతరంగములో లేనందున దావీదు తరచుగా పాపము చేస్తూ వచ్చాడు. గిద్యోను తరచుగా పాపము చేస్తూ వచ్చినాడు అని వాక్యము తెలియజేస్తూ ఉందా? గిద్యోనులో ఏముందో లేదో తెలియదు కానీ సంసోను గురించి చాలా తేటగా వ్రాయబడింది. ఆయనలో దేవుని ఆత్మ లేనందున ఆయన ఆత్మావేశుడైనప్పుడు, ఆత్మతో ఆవేశము కలిగినప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేశాడు కానీ తరచుగా పాపాన్ని చేస్తూనే వచ్చాడు. ఆ పాపపు క్రియల వల్లనే ఆయన జీవితము కూడా అంతమైపోయినట్లుగా సంసోను గురించి మనం చదువుతాం. దావీదు కూడా పాపంలో పడిపోయాడు. ఎందుకంటే ఆత్మ ఆయనలో లేనందున, అంతరంగములో లేనందున గొప్ప పాపములు చేసినాడు. ఆత్మవశుడైనప్పుడు దావీదు ఎన్నో కీర్తనలు వ్రాసినాడు కదా. ఎన్నో కీర్తనలు. ఒక కీర్తనలు వ్రాసే వ్యక్తి, ఆత్మతో నింపబడిన వ్యక్తి పాపము చేస్తాడా? వ్యభిచారం చేస్తాడా? నరహత్య చేస్తాడా? మనం ఊహించలేం. కానీ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది, ఆయన మీదకు ఆత్మ వచ్చింది కానీ ఆయనలో ఆత్మ లేనందువలన ఆయన పాపము చేసినట్లుగా వ్రాయబడింది. దేవుడు మనల్ని వాడుకోవచ్చు. దేవుని చేత మనం మరి గొప్ప కార్యములు చేసే వ్యక్తులంగా మనం ఉండవచ్చు. మన చేత దేవుడి గొప్ప కార్యాలు జరిగించవచ్చు. అయినా రహస్య జీవితంలో ఎవరు ఎరుగని జీవితంలో పాపములు చేస్తూ ఉండవచ్చు. వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. దావీదు కూడా అలానే పాపములు చేస్తూ వచ్చాడు. రహస్య జీవితము ఎవరికీ తెలియదు అనుకున్నాడు, ఎవరు చూడలేదనుకున్నాడు. ఎందుకు ఆ పరిస్థితి అంటే ఆయనలో ఆత్మ లేనందువలన ఆయన ఆ పాపములు చేస్తూ వచ్చాడు. ఏలియా దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఎంతోమంది అన్య దేవతలకు సంబంధించిన యాజకులను, అన్య దేవతలకు సంబంధించిన వారిని 450 మందిని ఒకేసారి చంపించినాడు. ఎంత పౌరుషం ఆయనకి దేవుడు అంటే. గొప్ప కార్యాలు జరిగించాడు. కానీ రాణి ఒక మాట చెప్పగానే, రేపటికి నీ ప్రాణం పోద్దని చెప్పగానే పరిగెత్తి పారిపోయినాడు. ఎక్కడికో పారిపోయాడు. ఇక చాలు ప్రభువా నన్ను తీసుకో అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకు వచ్చింది? ఒకప్పుడు ఎందుకు అంత ధైర్యం ఉంది ఆయనకి, ఇప్పుడు ఎందుకు అంత అధైర్యపడుతున్నాడు? ఎందుకు ఇంత బలహీనుడైపోయాడు? ఎందుకు ఇంకా చాలు నన్ను ప్రాణం తీసుకో ప్రభువా అని దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు? అంటే ఆయన ఆత్మ ఆయన మీదకి వచ్చింది కానీ ఆయనలో ఆత్మ లేనందువలన ఆయన పారిపోయినాడు. కొత్త నిబంధనలో కూడా బాప్తిస్మిచ్చు యోహాను యేసుక్రీస్తుకు బాప్తిస్మిచ్చాడు. యేసుక్రీస్తు గురించి ప్రకటించినాడు. ఇదే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని ప్రకటించినాడు. బాప్తిస్మిచ్చినప్పుడు ఆయన మీదకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటము ఆయన కళ్ళతో చూసినాడు. కానీ ఒకానొక దినాన యోహాను చెరసాల వేయబడినప్పుడు, చూడండి మత్తయి సువార్త
11వ అధ్యాయము 2వ వచనములో ఆయన మాటలు చూడండి ఎట్లా ఉన్నాయో. యోహాను గొప్పవాడు గొప్పవాడు, కానీ మత్తయి 11:2 అంటారు, రాబో వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టుకొనవలెనా అని తన శిష్యులను యేసయ్య దగ్గరకు పంపించినాడంట. ఎంక్వైరీ, అవిశ్వాసం వచ్చింది. యేసయ్యకు బాప్తిస్మం ఇచ్చిన వాడే కదా, ఆయన గురించి బోధించిన వాడే కదా, ఆయన గురించి అన్ని మాటలు చెప్పిన వాడు, ప్రకటించిన వాడు, మరి ఈ రోజున అవిశ్వాస అయిపోయాడు. రాబో వాడవు నీవేనా, ఇంకా మేమెవరి కోసమైనా కనిపెట్టాలా అని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని ఆత్మ ఆయన మీద ఉంది, కానీ ఆయనలో ఆత్మ లేదు. అందుకే ఆయనకు అనుమానం. యేసయ్య అంటారు మత్తయి సువార్త 11:6లో, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు, అభ్యంతర పడనివాడు ధన్యుడు. ఇంకా ఆయన గురించి తరువాతి వచనాల్లో సాక్ష్యం ఇస్తూ 11వ వచనంలో రాస్తాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరి ఎంత గొప్పవాడు ఏమైపోయాడు? అనుమానముతోటి అల్లాడిపోతా ఉన్నాడు. ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. వాక్యం చెప్తా ఉంది, అల్పుడైన వాడు పరలోక రాజ్యంలో ఈయన కంటే గొప్పవాడు. అల్పులముగా నీవు నేను ఉండవచ్చు, కానీ యోహాను కంటే గొప్పవాళ్ళంగా ఉంటామంట. ఇది నేను చెప్పే మాట కాదు, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యేసయ్య చెప్తా ఉన్నారు, యేసుక్రీస్తు ఆయన పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. యేసుక్రీస్తు ఆరోహణమైపోయిన తర్వాత, పరలోకానికి ఆరోహణమైపోయిన తర్వాత ఆయన వాగ్దానం చేసిన రీతిగా పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు పరలోకములో యోహాను కంటే గొప్పవారుగా పరిగణించబడతారు. యోహాను కంటే గొప్పవారుగా పరిగణించబడతారని మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు. మనం ఆలోచన చేస్తే యోహాను కంటే గొప్పవారం కాగలమా? మనం కాగలమా? యోహాను ఎంత గొప్పవాడు! యేసయ్య నాడు స్త్రీలు కనిన వారిలో ఆయన కంటే గొప్పవారు లేరు, కానీ అల్పులైన వారు పరలోక రాజ్యంలో గొప్పవారు. యేసయ్య చెప్తున్నాడు కాబట్టి మనం నమ్మాలా. మనం కూడా గొప్పవారం కావచ్చు. యోహాను కంటే గొప్పవారం అంట. యేసయ్య మాట మనల్ని గొప్పవారిని చేస్తాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకున్నాం. పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకున్నాం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండే దేవుడు, మనలో ఉండే దేవుడు. ఇది వ్యత్యాసం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటారు. క్రొత్త నిబంధనలో ఆత్మతో నింపబడిన పౌలు భక్తుని మనం చూస్తాం. పౌలు భక్తుని మనం ఆయన జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు, పౌలు చెరసాల్లో వేయబడినప్పుడు విశ్వాసం కోల్పోయాడా? యోహానులాగా విశ్వాసం కోల్పోయాడా? అనుమానించాడా? యేసుక్రీస్తు ప్రభువారిని అనుమానించలేదు. ఆయన చెరసాలలో ఉన్నప్పుడు విశ్వాసాన్ని కోల్పోలేదు, అధైర్యపడలేదు. చెరసాలలో ఉన్నప్పుడు ఆయన దేవుని స్తుతించగలిగినాడు, దేవుని గురించి కీర్తనలు పాడగలిగినాడు, ఆయన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించినాడు. ఆత్మతో నింపబడిన పౌలు మరి గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు. పాపము చేయలా, అధైర్యపడలా, పాపం చేయలా. పాత నిబంధనలలోని వ్యక్తుల్లాగా ఆయన ఎక్కడా పాపము చేసినట్లుగా మనం చూడం. ఎందుకంటే ఆయనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇదే పెంతెకొస్తు దినాన కూడా ఇదే జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి దిగి వచ్చినప్పుడు అక్కడున్న వారందరూ, పరిశుద్ధాత్మతో నింపబడిన వారందరూ ఏం చేశారంటే గొప్ప పరిచర్య చేసినారు. అనేక ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళి పరిచర్య చేశారు, అద్భుత కార్యాలు చేశారు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి దేవునితో ఏక ఆత్మగా ఐక్యపరచబడతా ఉన్నాడు. ఎందుకంటే దేవుని జీవము ఆ వ్యక్తిలోనికి వస్తూ ఉంది. కాబట్టి క్రైస్తవ విశ్వాసికి బైబిలు లేకపోతే వాక్య జ్ఞానం ఉంటే సరిపోదు. ఇంకా ఏముండాలి? దేవునితో వ్యక్తిగత సంబంధము, దేవునితో సన్నిహిత సంబంధము ఉండాలా. పరిశుద్ధాత్మ చేత నింపబడాలా, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి. యేసయ్య ఆత్మను గురించి వారికి బోధిస్తూ యోహాను సువార్త 7వ అధ్యాయము 38, 39 వచనాలు మరి తీసి ఉంచండి. ఆ వచనాలు
చాలా సంగతులు ఈ వాక్యాల్లో ఆయన బోధిస్తూ ఉన్నారు. నా యందు విశ్వాసముంచు వారెవరో లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఇంకా రాశారు, తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాటను చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. జాగ్రత్తగా ఆలోచించేయండి మాటలు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు మహిమపరచబడ్డారు? ఎప్పుడైతే ఆయన మరణము, శిలువ మరణం అయిపోయిందో, భూస్థాపన అయిపోయింది, మరణాన్ని జయించి తిరిగి లేచినారు, ఆ తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయినారు. అప్పుడు ఆయన మహిమపరచబడ్డారు. ఆయన మహిమపరచబడినప్పుడు ఆత్మ తన ప్రజల యొద్దకు పంపబడింది. అదే క్లియర్గా వ్రాసారు, ఆత్మ అనుగ్రహింపబడి ఉండలేదు. అనుగ్రహింపబడి ఉండలేదు. ఆత్మ అనుగ్రహించబడినప్పుడు ఏం జరుగుద్దంట? వారి హృదయములో జీవ జల నదులు పారి ప్రవహిస్తాయంట. జీవ జల నదులు ప్రవహించటం అంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటం. పరిశుద్ధాత్మచే నింపబడిన వారు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. నీ జీవితం ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. అది నీకు సాధ్యము కాకపోవచ్చు, కానీ అది దేవునికి సాధ్యం. నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా వ్యక్తిగతంగాను ఉండలేకపోయినా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని చేత నీవు నింపబడతావో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తారు. ఇది ఎవరికో గొప్ప దైవజనులకు పరిమితమైంది కాదు, కానీ ప్రతి క్రైస్తవ విశ్వాసికి, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. రాయబడింది, యేసుక్రీస్తు మహిమ పరచబడక మునుపు ఈ పరిశుద్ధాత్మ ఎవ్వరికీ అనుగ్రహింపబడి ఉండలేదు అని రాయబడింది. మరి నీవు నేను ఎంత ధన్యులమో ఆలోచించండి. యేసుక్రీస్తు ఆరోహణమైపోయి ఆయన పరలోకములో మహిమపరచబడిన తర్వాత పుట్టిన మనం కదా. మహిమపరచబడిన తర్వాత మనం యేసుక్రీస్తుని ఎరిగిన వారం కదా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డారు కదా. ఆయన మనలో ఉన్నారు కదా, మనతో ఉన్నారు కదా. ఎంత గొప్ప ఆధిక్యత ఇది. పాత నిబంధనలో ఈ ఆధిక్యత అందరికీ లేదు. బాప్తిసమిచ్చి యోహానుకు కూడా లేదు ఈ ఆధిక్యత. కానీ యేసుక్రీస్తు మహిమ పరచబడిన తర్వాత ఉన్న ప్రతి క్రైస్తవ విశ్వాసికి దేవుడి గొప్ప ఆధిక్యత అనుగ్రహించారు. మరి పరిశుద్ధాత్మ చేత నింపబడిన నీవు నేను ఎటువంటి బ్రతుకుతా ఉన్నాం? ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం బ్రతుకుతున్నామా? మన జీవితాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? మన జీవితంలో నుండి జీవ జలుడు నదులు పారి మరి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయా? నీవు ఆయన విశ్వాసం ఉంచితే చాలు, ఆయన నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతారు. చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళే సంగతి గురించి నేను మాట్లాడలేదు, కానీ ఈ భూమి మీద మనము బ్రతికి ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ చేత నింపబడిన మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలా. ఇదే దేవుని చిత్తం, ఇదే దేవుని ఏర్పాటు. కాబట్టి పరిశుద్ధాత్మతో మనం నింపబడిన వ్యక్తులమైతే మన జీవితాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలా. మన జీవితాల ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలా. మరి ఈ వాక్యము మనకు తెలియజేస్తాం. పరిశుద్ధాత్మతో నింపబడ్డామనడానికి మరి ఒక సూచన ఏంటి చెప్పండి? గుర్తేంటి? ఈ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడని. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడితే భాషలు మాట్లాడతారు, పరిశుద్ధాత్మ చేత నింపబడితే పవర్ఫుల్గా ప్రసంగాలు చేస్తారు, పరిశుద్ధాత్మ చేత నింపబడితే గొప్ప కార్యాలు చేస్తారు, అద్భుత కార్యాలు చేస్తారు. చాలామంది డబ్బా కొట్టినట్టుగా ఈరోజు పరిశుద్ధాత్మని వాడుకుంటూ ఆ నామాన్ని, ఆ పేరుని వాడుకుంటూ మోసం చేస్తాం. ఫేస్బుక్ లైవ్ల్లో, యూట్యూబ్ లైవ్ల్లో వచ్చేవాళ్ళు దేవుని ఆత్మ అనే పేరుని వాడుకొని ఎన్ని మోసాలు ఇటువంటివి మనం ప్రతిదినం చూస్తూ ఉన్నాం.
భాషలు మాట్లాడటం, లబలబ లబలబ అని మాట్లాడటం కాదు. పరిశుద్ధాత్మ చే నింపబడటం అంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటం, ఇతరులను ప్రభు వైపుకు నడిపించటం. నీలో నుండి జీవ జల నదులు పారి ప్రవహించాలా, అదే నిత్య జీవం. ఈ నిత్య జీవం నీకు కావాలంటే 37వ వచనంలో వ్రాసినాడు, ఆ పరిశుద్ధాత్మతో నింపబడాలనే దప్పిక నీకు ఉండాలంట. దప్పిక నీకు ఉండాలా. 38వ వచనంలో రాస్తున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచాలంటున్నాడు. కాబట్టి 2 సంగతులు మన జీవితంలో ఉండాలా. జీవ జల నదులు నీ జీవితంలో నుంచి పారి ప్రవహించాలంటే, నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలి, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. కాబట్టి ఆ పరిశుద్ధాత్మచే నింపబడాలనే దాహము నీకుందా? ఈ ఉదయకాలం యేసుక్రీస్తునందు సంపూర్ణమైన విశ్వాసము నీవు ఉంచుతున్నావా? వ్యక్తిగతముగా ప్రభువును నువ్వు ఎరిగి ఉన్నావా? ఈ ఉదయకాలము ఏ విషయంలో నో అయితే ఈ ఉదయకాలం నీ జీవితాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభువుని అడగాల్సిన అవసరం ఉంది. ప్రభువా, ప్రభువా, మీ ఆత్మతో నన్ను నింపండి ప్రభువా. నాలో నుండి జీవ జల నదులు పారి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా నన్ను ఈ లోకంలో ఉంచండి, వాడుకోండి ప్రభువా అని ఈ ఉదయకాలం దేవుణ్ణి అడుగుదాం. మన బ్రతుకులో మనం క్రైస్తవులముగా చలామణి అవుతూ ఎవరికి ఉపయోగకరము కాని జీవితం మనం జీవిస్తూ ఉంటే నిత్య జీవం మనలో లేదు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేడు. యేసుక్రీస్తును ఎరిగి ఉండటయే నిత్య జీవం. ఈ ఉదయకాలం మన జీవితాలను పరిశీలించుకుందాం. దేవుని గురించి తెలుసుకున్న వ్యక్తిగా నేనున్నానా? ప్రభువునే ఎరిగిన వ్యక్తిగా నేనున్నానా? ప్రశ్నించుకుందాం ఈ ఉదయకాలం. మన జీవితాల్లో లోపం ఉంటే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువుని ఎరిగిన వ్యక్తివైతే నీ జీవితంలో మార్పు లోకం చూడాలా. నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలా. ఉందా? ఉందా? ఎవరికైనా ఆటంకంగా బ్రతుకుతున్నావా? ఎవరికైనా ఇబ్బందికరంగా బ్రతుకుతున్నావా? ఎవరినైనా నీవు మరి ఇబ్బంది కలుగు చేసే విధంగా ఉంటున్నావా? ఉదయకాలం మనం బ్రతుకులను పరిశీలించుకుందాం. దేవుని ఆత్మ నింపబడిన వారు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలా. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుదాం. ప్రభువా, ఇప్పటి వరకు నాయనా నా ఇష్టానుసారమైన బ్రతుకు, ఇప్పటి వరకు ప్రభువా ఎవరికి నా జీవితం వల్ల ఉపయోగం లేదు, ఎవరు నా వలన ఆశీర్వదించబడటం లేదు, అందరికీ నేను ఇబ్బందికరంగా ఉంటున్నాను, అందరికీ నేను ఆయాసకరంగా ఉంటున్నాను, దయతో క్షమించండి. దావీదు అడుగుతాడయ్యా, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో తెలుసుకోయా, దాన్ని తీసివేయి ప్రభువా, నీకు ఇష్టమైన జీవితం జీవించడానికి నాకు సాయం చేయి ప్రభువా అని అడుగుతాడు దావీదు. ఉదయకాలం మనం కూడా అడుగుదాం ప్రభువుని, ప్రభువా మీకు ఆయాసకరమైన జీవితం నాలో ఉంటే తీసివేయండి, అనేకులకు ఆశీర్వాదకరంగా నా బ్రతుకును ఉంచండి అని దేవుని అడిగి దాన్ని పొందుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, మీకు వందనాలు. ఉదయకాలం నాయనా మరి మేము మీ ఆత్మతో నింపబడిన వారమై అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభువా. మా జీవితాల వల్ల ఏ ఒక్కరికి ఉపయోగం లేకుండా మేము బ్రతుకుతూ ఉన్నాం నాయనా. మీరు వాగ్దానం చేసిన ఆ జీవ జల నదులు మాలో నుంచి ప్రవహించటం లేదు నాయన. ఆత్మఫలము మాలో లేదు ప్రభువా, దయతో క్షమించండి. పేరుకు నాయన క్రైస్తవులముగా పిలువబడుతున్నాము, చలామణి అవుతున్నాము, కానీ దానికి తగిన మార్పు మా జీవితంలో లేదు. నిత్య జీవాన్ని మేము పొందుకోలేదు, మిమ్మల్ని పూర్తిగా మేము ఎరగలేదు ప్రభువా. మీ గురించి తెలుసుకొని బ్రతుకుతున్నాం, కానీ మిమ్మల్ని వ్యక్తిగతముగా ఎరిగిన వారము కాము. వ్యక్తిగతమైన సన్నిహితమైన సంబంధము మాకు లేదు ప్రభువా, దయతో క్షమించండి. మీతో వ్యక్తిగత సంబంధము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి నాయన. మీతో అంటు కట్టబడి మేము నాయన బ్రతుకుతూ ఈ లోకంలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి మీ కృపను మాకందరికీ దయచేయమని, ఇప్పుడు నా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, ఇంకా తమ జీవితాలు మీకు అప్పగించిన వారిని నాయన గద్దించమని, మీకు లోబడటానికి మీ కృపను వారందరికీ ప్రసాదించమని,
మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ ఆధీనంలో ఉంచుకొనమని వేడుకుంటూ, మీకు ఇష్టమైన మేము బ్రతకటానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.